ఎంతో ఫేమస్. గుంటూరు గోంగూర సూపర్ డెలిషియస్. రవి అన్న ఎంతో ఫేమస్. గుంటూరు బజ్జీ ఘాటు అదుర్స్. గుంటూరు జిల్లా ఎంతో ఫేమస్. ఏ ఊర్లో ఇంత సత్కారం జరగలేదమ్మా నాకు. ఈ ఊర్లో ఫేమస్ మిర్చి నాకు దండలాగేసి, ఈ ఊర్లో ఫేమస్ గోంగూర బొకేలాగా చేతికిచ్చింది. దీనికి మించి ఒక ఊరికి ఈ యాంకర్ ని స్వాగతం ఇంత బాగా ఎవరైనా పలుకుతారా? ఇంకెందుకు లేటు, హార్టీ వెల్కమ్ ఆడవాళ్ళు మీకు. ఈ ఆడవాళ్ళకి పని చేయడమే కాదండి, పంచులు వేయడం కూడా తెలుసు. ఈ ఇంట్లో సర్దడమే కాదు, సెటైర్లు వేయడం కూడా నంబర్ 1. మీరు పోటీ పడే కొద్దీ ఎవరికైనా అలసి వస్తుంది, కానీ ఈ ఆడవాళ్ళకి మాత్రం ఊపు వస్తుంది. ఈ రోజు అలసిపోకుండా అలుపు రాకుండా ఏ పోటీ పెట్టినా వచ్చి పార్టిసిపేట్ చేసి గెలిచేది ఈ గుంటూరు ఆడవాళ్ళే. ఈజీ క్వశ్చన్ తోనే ఎపిసోడ్ ని స్టార్ట్ చేస్తున్నాం. అన్ని బాగానే మేనేజ్ చేశానే, ఇలా దొరికిపోయానబ్బా అని ఇలాంటి సందర్భాల్లో అంటారు. దొంగతనంగా స్లిప్పులు రాసి ఎగ్జామ్ పూర్తయిపోయినాక ఇన్విజిలేటర్ కి ఆన్సర్ అడిషనల్ ఇవ్వకుండా స్లిప్ ఇస్తామన్నాయి. అంతా మేనేజ్ చేశాక దొరికిపోయావు. ఆన్సర్ ఇవ్వకుండా చిట్టి ఇచ్చినవా? నేను మా ఫ్రెండ్ ఒకసారి సినిమాకి వెళ్ళాము. అదే సినిమాకి ఆయన కూడా వచ్చారు, కాకపోతే నేను చూడలేదు. ఆయన ఫోన్ చేశారు ఎక్కడున్నామని. నేను షాప్ లోనే ఉన్నాను కదండి అన్నాను. కాదు నాకు కనపడుతున్నావు కదా అని అన్నారు. అక్కడ దొరికిపోయాము. ఇదంతా దీంట్లో మీ ఆయన ఎవరితో వచ్చిండు సినిమాకి? ఆయనే సింగిల్ గానే వచ్చారు. చెప్పు నిజం చెప్పు, మీ ఆయన ఎవరితో? ఆయన సింగిల్ గానే వచ్చారు. నేనే ఫ్రెండ్ తో వెళ్ళా. ఆవిడ ఫ్రెండ్. మా 30 years ఫ్రెండ్షిప్. ఆటగాలు ఎగ్జామ్ పేపర్ లో 90 చేసి సైన్ చేయించుకోవడానికి తీసుకెళ్ళా. మా నాన్న పిచ్చ కొట్టుడు కొట్టారు. ఎందుకు కొట్టారో అన్ని బానే మేనేజ్ చేశానంటే మార్క్స్ కౌంట్ చేశారు. నేను మార్క్స్ సరి చేయలా. సాంప్రదాయిని సుప్పిని సుద్ద పూసని. అసలు వాళ్ళ ఆయన సినిమాకి వెళ్ళాడు, కానీ ఎవరితో వెళ్ళాడు చెప్పకుండా మేనేజ్ చేశాడు చూడు, అయిన గొప్ప. ఎట్రన్నమ్మా అందరూ చిన్నప్పటి నుంచి ఎగ్జామ్ పేపర్ లో దిద్దుంటాం, సిగ్నేచర్లు పెట్టుంటాం, కానీ నేను మాత్రం ప్రతిసారి దిద్దిన ప్రతిసారి మార్క్స్ కూడా కౌంట్ చేస్తుండే, ఇది టాలీ అయితే లేదని. కానీ మా పెద్ద మనిషి అయితే ఫస్ట్ రౌండ్ లో ఇక్కడ నలుగురు ఆహా మొహం దాచిపెట్టుకుంటున్నారు. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరు గిల్లుడు షురువాయి. అరే చెక్కిలి గిల్లి గిల్లి గింతాయి ఈ తిక్క గాలి వలన, మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఈ రాత్రి దయ వలన. మేడం మీ పేరు? జిలేబీ స్వీట్ గా ఉంటుంది, ఈ రామలక్ష్మి క్యూట్ గా ఉంటుంది. ఈ మాట మీ ఆయన రోజుకి ఎన్నిసార్లు చెప్తాడు మీకు? మీకు కాదు, వాళ్ళ ఆయన ఈవిడికి చెప్పాలి. ఏంటంటే బాబు ఆవిడ పాప ఎవరితోనో సినిమాకి వెళ్ళాడు పాపం. మీ ఆయన ఎన్నిసార్లు చెప్తాడు మీకు ఈ మాట? మా వారు రోజు చెప్తారు సార్. ఎందుకు కొడతావు? లేకపోతే ఈ బగలొడతాయి. సమోసా కారంగా ఉంటుంది, ఈ షోకి మానస అందంగా ఉంటుంది. సమోసా కారంగా ఎక్కడ ఉంటుంది అన్న? సమోసా కమ్మగా ఉంటది, మసాలా ఉండిద్దిగా. సరే వంట చేస్తావా? ఏది బాగా చేస్తావు? ఎగ్ ఫ్రై. అదో పెద్ద వంట మరి. గుంటూరుకి బజ్జీ ఫేమస్, టీజేపీఎస్ కాలేజ్ కి నాగమణి ఫేమస్. ఏం చేస్తున్నానా? ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. నీ గొంతు బాగుందని ఎంతమంది చెప్పారు? ఇప్పుడు మీరే చెప్పారు ఫస్ట్. ఇప్పటి నుంచి ఎవరు చెప్పినా నమ్మకుడు. ఒక పాట పాడు. పౌరానికి
రాబందులు వచ్చాయి గొంతు విని. అమ్మా మీ పేరు? జంతికలు కరకరలాడతాయి, కాశీరత్నం వస్తాయి, షో కలకలలాడుతుంది. అమ్మా మీ పేరు? కాకరకాయ చేదుగా ఉంటుంది, ఈ నాగలక్ష్మి షోల గదులు అడుస్తుంది. మీరేదో జ్యువెలరీ షాప్ కి అడ్వర్టైజ్మెంట్ కి వచ్చినట్టు వచ్చారు. జ్యువెలరీ షాప్ మీరు జ్యువెలరీ షాపేనా? జ్యువెలరీ షాప్ నుంచి వచ్చారు. ఈ పాపడి బిల్లు ఇట్లా తిప్పి పెట్టుకోవాలని తెలియదు. మరి ఏమన్నా జ్యువెలరీ షాప్ అంటారు. చీర చాలా బాగుంది. అంటే మా చీరలు బాలేవా? ఆడదాని పక్కన ఇంకో ఆడదాన్ని పొగిడితేగో. దొండపండు ఎర్రగా ఉంటుంది, త్రివేణి దడదడలాడిస్తుంది. బాగుందమ్మా. ఏం చేస్తుంటావు? ఎంబీఏ చేస్తున్నాను. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. గుమ్మడికాయ బరువుగా ఉంటుంది, ఈ రౌండ్ లో ప్రియాంక గెలుస్తుంది. అవునా? పొడిసిందుకు వచ్చింది ఇట్లా పైన ఎవడో కొడితే టైం పట్టింది, అనిగిపోయింది. అనిగిపోయిందా? లేదని అనిగిపోలే, ఎవడో కొడితే ఇట్లా బంపొస్తుంది చూడు, అట్లా వచ్చింది. అది అది పిల్లలు ఎక్కితే జారపడ్డా అట్లా ఎట్లా లేపినావు మధ్యలో అని. మీ ఆయన వచ్చేవనా? మా ఆయన వస్తే ఇది కూడా ఉండదు. జుట్టును కూడా చెరిపేస్తారా? మేడం మీ పేరు? తోటకూర పచ్చగా ఉంటుంది, పల్లవి షోలో గెలుస్తుంది. వీళ్ళందరూ ఏంది మరి? లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. ఈ కాలంలో లవ్ మ్యారేజ్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. లవ్ మ్యారేజ్ కంటే అరేంజ్ మ్యారేజ్ బెటర్. ఎందుకు? మీరు చేసుకున్నందుక? అరేంజ్ మ్యారేజ్ కాంప్రమైజ్ ఉంటది. అరేంజ్ అయితే కాంప్రమైజ్ ఉండదు, లవ్ ఉంటే కాంప్రమైజ్ ఉండదు, గొడవలు ఎక్కువ ఉంటాయి. గొడవలు ఉంటాయా? ఇప్పుడు ఈ మీద లవ్ మ్యారేజ్, ఇప్పుడు వాళ్ళ ఆయన వస్తే మొత్తం జుట్టు అంతా చెరిపేస్తాడంట. మరి అది గొడవే కదా? అది గొడవ కాదు, అది అది ప్రేమ. నిజంగా చాలా గొప్పగా మాది లవ్ మ్యారేజ్. ఫస్ట్ రౌండ్ కావాల్సిన సామాన్లు పట్టారా? మీరు డాన్స్ చేస్తుంటారు, ఒక్కొక్కరుగా వచ్చి ఒక పాట ప్లే అవుతుంది. ఆ పాటలో ప్రాపర్టీస్ మెన్షన్ అవుతాయి. ఆ ప్రాపర్టీ మెన్షన్ అయ్యే ప్రాపర్టీస్ అక్కడ ఉన్నాయి. అది పరిగెత్తుకుంటూ వచ్చి వెళ్ళి తీసుకొని నా దగ్గరకు ఇచ్చేయాలన్నమాట. ఇగో ఈ పాటలో ఈ ప్రాపర్టీ గురించి మెన్షన్ చేశారు అని. అది కరెక్ట్ అయితే మీకు పాయింట్ వస్తుంది, లేకపోతే పీక్తుంది. 3, 2, 1 మ్యూజిక్. చిలకమ్మ చిటికెయ్యంట, నువ్వు రాగాలే పాడాలంట. ఏం తీసుకున్నా లాక్కొచ్చారు. ఆగండి ఆగండి, నువ్వు ఇట్రా. నీ చేతిలో బాల్ ఉంది, నీ చేతిలో బ్యాట్ ఉంది. ఇప్పుడు ఆ పాట విందాం. ఏ ప్రాపర్టీ మెన్షన్ అయితే అవుతుందో వాళ్ళకే పాయింట్ వచ్చినట్టు. మ్యూజిక్. ఓ రోజా పూ. నేను పట్టుకుంటా లాక్కొచ్చారుగా. నో బాల్ అక్కడ ఎందుకు పెట్టలేదు మరి? మరి తను బ్యాట్ తీసుకొచ్చారుగా, అందుకే కదా ఇద్దరు తీస్తా నేను. మళ్ళీ ఇంకో సాంగ్ పెట్టండి అయితే. ఇలా తయారైందిరా. ఈమె బ్యాట్ తెచ్చింది, ఈమె బాల్ తెచ్చింది, ఇద్దరికి పాయింట్ రాదు. రెండో పాయింట్ కోసం ఓ టెన్షన్ అక్క. మ్యూజిక్. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ. ఎవర్రా ఎవర్రా నువ్వు, ఎనుమును ఎనుమును నేను, నన్ను కాల్చితే కత్తవుతాను. ఎవర్రా ఎవర్రా నువ్వు, మట్టిని మట్టిని నేను. గొడ్డెలను వచ్చిందా కత్తి అని వచ్చిందా పాటల? గొడ్డలు ఏడొచ్చింది పాటల? పుష్ప సినిమాలో దాంతోనే కదా పాటలో మెన్షన్ అవుతుంది అన్నాను కదా నేను. పాటలో అదే అనుకున్నాను. పాటలు అదే అనుకున్నా. నువ్వు కత్తి తెచ్చినావు. ఏ బిడ్డ ఇది నా కత్తి అన్నాడా? రాలే. కరెక్ట్. అక్కడ ఉన్న అబ్జెక్ట్ ఉన్న ఆ లిరిక్ ప్లే చేయండి పాటలో. పాయింట్ ఇస్తున్నాను. ఆ కుర్చీని మార్చబెట్టి ఒక పాయింట్ అయితే వచ్చింది. ఇంకా 2 పాటలు వస్తాయి, జాగ్రత్తగా ఆడండి. లవ్ మ్యారేజ్ మేడం. నెక్స్ట్ సాంగ్. ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ,
చికెన్ ముక్కలేదు, చిల్డు బీరు చుక్కలేదు, గర్ల్ ఫ్రెండ్ లేదు, కాల్చనీకి కింగ్ లేదు. సెలరీలు వస్తలేదు, సెల్లు బిల్లు కడతలేదు, బుర్ర పని చేస్తలేదు, వీకెండ్ సెలవు లేదు. ఏం తెచ్చినావు నాన్న? చికెన్ లెగ్ పీస్. ఇది చికెన్ లెగ్ పీసా? అలానే ఉంది. ఇది పిల్లలు ఆడుకునే కోన్ అంటారమ్మా దీన్ని. నువ్వు తెచ్చింది ఏందమ్మా? సెల్ వచ్చింది అందులో. బాగా వాడేది అదే. లవ్ మ్యారేజ్ లో లవ్ లో ఉన్నప్పుడు ఏది ఒక్కసారి ఈ పదం వచ్చేలాగా ట్రాక్ ప్లే చేయి. సెలరీలు వస్తలేదు, సెల్లు బిల్లు కడతలేదు, అందుకే పాయింట్ ఇటు. ఇది గెలిచిన వాళ్ళు రౌండ్ విన్నర్స్. అడుగు ముందుకి డాలు. మ్యూజిక్. మధురా నగరిలో ఫస్ట్ ఏం తెచ్చారు అదే కౌంట్ చేస్తా. ఫస్ట్ వీళ్ళ దగ్గర అట్లే అయింది కదా. క్లియర్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విన్న తర్వాత ఏం తెచ్చినావమ్మా నువ్వు? ఇది ఏం తోచకపోతే ఏదో ఒకటి తీసుకొచ్చినావా? అంతే. నాకు తెలిసి ఆ పాటలో మురళి అని వచ్చింది కాబట్టి రైట్ ఆన్సర్ ఇస్ మురళి. ఇది ఒక్కసారి ట్యూన్ ప్లే చేయనా? మీరేమో ఫస్ట్ కోలాటం కర్ర తీసుకొచ్చారు, అదే కౌంట్ చేస్తాం కాబట్టి ఈ పాయింట్ కూడా రద్దు. థ్యాంక్ యూ. మాకు రాపోయిన పర్లేదు, వాళ్ళకి మటుకు రాదు. ఇది సాడిస్ట్ అంటే. ఒక టై బ్రేకర్. మీ నలుగురిట్లో ఎవరైనా ముందుకెళ్ళొచ్చు, ఒక్కరు. మీ నలుగురిలో ఎవరైనా ఒక్కరు ముందుకెళ్ళొచ్చు. మ్యూజిక్. నీరు నీరు కాబట్టి నీరు అనుకున్నావు, కానీ నువ్వు పట్టుకుంది బాటిల్ ని, నీరుని కాదు. నువ్వు కనీసం ఇక్కడ తీసుకొచ్చి ఇట్లా అని చూపించేసిన అది ముందే చేసేది ఉండే. ఈ పాయింట్ కూడా మేము ఎవ్వరికి ఇవ్వకుండా రద్దు చేసినట్టు కొడతారు కాబట్టి రౌండ్ విన్నర్. గెలిచిన వాళ్ళకి 4000 రూపాయలు. గుంటూరులో సెకండ్ రౌండ్ ఆడడానికి నేను క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ తెలిస్తే చెయ్యెత్తండి. వచ్చిన తర్వాత ఆన్సర్ చెప్తారు. అది రైట్ అయింది అంటే ఈ బ్యాగ్ ఇస్తా. ఆ రింగ్ లో నిల్చోవాలి. ఈ బ్యాగ్ ని అంత దరిద్రంగా కాకుండా అందులో ఎత్తే 500 నుంచి 50,000 రూపాయల వరకు ఇచ్చేస్తా. అది ఎలానో చెప్తా, కానీ ఫస్ట్ అయితే క్వశ్చన్ వినండి. క్వశ్చన్ ఏంటంటే, మనం ఇక్కడ షూటింగ్ గుంటూరులో చేస్తున్నాం కదా. గుంటూరు కేసరిగా పిలువబడిన స్వతంత్ర సమర యోధుడు పేరు ఏమిటి? అంటే ఫ్రీడమ్ ఫైటర్ గుంటూరు కేసరి అని పిలుస్తాం ఆయన్ని. ఫస్ట్ అటెండెన్స్ ఫస్ట్ నంబర్ 1 చెప్పండి. మీ పేరు? చంద్రిక. చంద్రిక గారు, గుంటూరు కేసరి ఎవరు? టంగుటూరి ప్రకాశం పంతులు గారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు గుంటూరు కేసరి. షూరా? షూర్. ఎంతమంది ఇది రైట్ ఆన్సర్ అంటున్నారు చేయొద్దండి. అందరూ రాంగ్. దట్స్ ది రాంగ్ ఆన్సర్. మీకు తెలియాలి, కంపల్సరీగా తెలియాలి. గుంటూరు కేసరి అని ఒక ఫ్రీడమ్ ఫైటర్ ని పిలుస్తాం. అండ్ ఆయన పేరు నడింపల్లి నరసింహారావు గారు. ఆయనది గుంటూరే, ఆయననే మనం గుంటూరు కేసరి అని పిలుచుకుంటాం. ఓకే అమ్మా, తెలుసుకున్నారు కదా, కొత్త విషయం తెలుసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్త వినండి. ఈటీవీలో ఎన్నో ప్రోగ్రాంలు ఉన్నాయి. అందులో ఒక సూపర్ డూపర్ హిట్ ప్రోగ్రామ్, అందరికి బాగా ఇష్టమైన ప్రోగ్రామ్, అందరికి మనసులో దగ్గరున్న ప్రోగ్రామ్, ఆ బాలు గారి ప్రోగ్రామ్ పాడతా తీయగా. దాంట్లో టోటల్ గా 3 జడ్జిలు ఉంటారు. వాళ్ళ పేర్లు కన్ఫర్మ్ గా కరెక్ట్ గా చెప్తే ఫస్ట్ మీరైతే రండమ్మా. మీ పేరు? నేను సంగీతం టీచర్ని. అర్థమైపోయిందా? చెప్పండి మేడం. విజయ్ ప్రకాష్ గారు, చంద్రబోస్ గారు, ఉపద్రష్ట సునీత గారు. మన గుంటూరు ఆవిడే. సునీతమ్మది ఏ ఊరు? గుంటూరు. ఆల్ ది బెస్ట్ అమ్మా. అక్కడికి వెళ్ళండి, టార్గెట్లు వేసేయండి. అండ్ ఇంతకు ముందు చెప్పాను నేను 500 నుంచి 50,000 రూపాయల వరకు గెలుచుకోవచ్చు అని ఈ రౌండ్ లో. అది ఎలానో ఇప్పుడు చెప్తా. మీరు డైరెక్ట్ వేసేయండి. టార్గెట్ లో 1000 రూపాయలు ఇస్తా. ఎందుకంటే అసలు ఆప్షన్స్ లేకుండా డైరెక్ట్ చెప్పారు. లేదు వెనకాల తిరిగి ఆ టార్గెట్ లో వేస్తే 2500 రూపాయలు ఇస్తా. లేదు అటు తిరిగి ఈ బోర్డు మీద ఎక్కడ వేసినా 1500 ఇస్తా. లేదు 50,000 ఇస్తా. ఆ బిల్డింగ్ ఎక్కి అనలేయాలి. ఏది కావాలి చెప్పండి. ది ఆప్షన్ ఇస్ యోర్స్. వెనక్కి తిరిగి బోర్డు మీద వేస్తా. వెనక్కి తిరిగి బోర్డు మీద వేస్తే 1500 అని చెప్పా. ఆల్రైట్. ఒకటే ఛాన్స్ ఉంటుంది, రెండో ఛాన్స్ ఉండదు. అటు తిరగండి, ఆ దేవుణ్ణి తలుచుకోండి. లాస్ట్ క్వశ్చన్ ఎవరికి అదృష్టం ఉందో చూద్దాం. ఆన్సర్ తెలిసిన వాళ్ళు చేయలేపండి. సాధారణంగా నేషనల్ ఫ్లాగ్స్ మనం గమనిస్తే ఏమైనా రెక్టాంగిల్ షేప్ లో ఉంటాయి. కానీ ఈ కంట్రీ ఫ్లాగ్ మాత్రం ఇలా ఉండి రెక్టాంగిల్ కాదు, 2 ట్రయాంగిల్స్ ఉంటాయి ఇట్లా అని. ఒక కంట్రీకి మాత్రం. ఆ కంట్రీ ఏ కంట్రీ? వెనక్కి ఎత్తారా? గ్రీన్ సారీ మేడం రండి, చెప్పండి ఆన్సర్. దక్షిణ కొరియా. దక్షిణ కొరియా అంటే సౌత్ కొరియా. సౌత్ కొరియా ఫ్లాగ్ ఇలా ఉంటుందా? 2 ట్రయాంగిల్స్ గా సైడ్ కి. రాంగ్ ఆన్సర్. రండి మేడం. నాకు తెలుసు మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే మొన్ననే ఆ కంట్రీ పోయేసి వచ్చినట్టు ఉన్నారు. చెప్పండి. నేపాల్. మీరు చూసారా? తెలుసా ఎలా ఉంటుంది? విన్నాను. విన్నారు? ఏమని విన్నారు? ఫ్లాగ్ అలా ఉంటది అని. ఫ్లాగ్ అలా ఉంటది అని అంటే ఈ వీడియోస్ లో వస్తూ ఉంటుంది కదా, ఆరోస్ లాగా ఉంటది. థ్యాంక్ యూ. రాంగ్ ఆన్సర్. అయ్యో అంటే కొడతారు. రైట్ ఆన్సర్. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ సెటప్ రెడీ ఉంది మీకోసం. ఫ్రెష్ గా పాండ్స్ పౌడర్ ఆడేసాం. మీరు ఇంకా అందంగా తెల్లగా ఉండడానికి ఇక్కడ పూలు పెట్టాం. అండ్ 2 గ్లాసులు, ఒకటి బ్లూ అండ్ పింక్. ఇక్కడ నుంచి ఒకరు వస్తారు. ఇలా తీస్తారు. లోపల డైస్లు ఉంటాయి. ఆ డైస్ మీద స్కోర్ వస్తుంది కదా, ఆ స్కోర్ కౌంట్ చేస్తాం. ఎవరికైతే తక్కువ ఉందో, ఎక్కువ వచ్చిన వాళ్ళు వాళ్ళ మెడకాయని ఇట్లా పట్టి, జుట్టుని ఇట్లా పట్టి, విగ్ ఉంటే విగ్ పీకి అలా పిండి మీద అలా పెట్టి ఫేస్ ని రప్ప 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 రాసి ముఖం చూసి అలా వెళ్ళి ఒక పువ్వు తెచ్చుకొని మీ దగ్గర పెట్టుకోవాలి. మీకు ఎక్కువ వచ్చింది అనుకో వాళ్ళకి ఆ పనిష్మెంట్, మీకు వస్తే వీళ్ళకి ఆ పనిష్మెంట్. ఎవరికైతే ఎక్కువ పాయింట్లు ఉంటే వాళ్ళే విన్నర్. ఇక్కడ నుంచి ఫస్ట్ ఎవరు? రండక్క, రండి పెదమా, రండి తిప్పండి. ఇప్పుడు లేపండి. ఇక్కడ స్కోర్ మీది 3 అండ్ ఇక్కడ మీది 11. పట్టు ఇంకా ఫ్లవర్ తీసుకొని వెళ్ళమ్మా ఇక్కడికి. ఆల్రైట్, సెకండ్. తిప్పండి 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 పెట్టండి. అమ్మో 6 + 4 10, 6 + 3 9. కానీ పిండి కొట్టు బాగా కొట్టాలి. అయ్యా తుడుచుకోకండి, అట్లా ఉండండి. మూడో పేషెంట్.
కాయ్ కాయ్ రాజా కాయ్ ఆమ్ పచక్ బూమ్ పచక్ ఆడవాళ్ళ మీకు జోర్లో బూమ్ పచక్ ఈడ స్కోరు 6+5 11. ఈడ స్కోరు 4+1 5 ఎల్లు. మీ టీం మెంబర్ ని చూడు ఎట్లా చేసిందో. ఫుల్ బాంటీ 12కి 12 వచ్చాయి. ఈడేనా అలాగే Congratulations, round winners! Congratulations, winners ki 4,000 rupees! అది గుంటూరులో ఈ ఎపిసోడ్ చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. Until next time, keep watching and keep saying ఆడవాళ్ళు మీకు